ఒక కమ్యూనిస్ట్ పార్టీ అసలు అభిప్రాయ భేదాలు లేకుండా చర్చ లేకుండా ఎట్లుంటుంది? భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమైన విషయము. తరువాత తిరిగి దాంట్లో పుట్టింది మెజారిటీ మైనార్టీ అనే సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ప్రకారం పనిచేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే వివిధ కమిటీ మీటింగ్లు అవుతాయి, ప్లీనాలు అవుతాయి, కాంగ్రెస్లు అవుతాయి, కాన్ఫరెన్స్లు అవుతాయి. అంటే ఆ పార్టీ చరిత్ర 50 ఏళ్ళ చరిత్ర అంతా కూడా ఉందంటే ఆ రకంగా గడిచిపోయింది. సరే కొన్ని సందర్భాల్లో పార్టీ లోపల కూడా చీలికలు రాలేదనంటే వచ్చినవి కూడా ఉన్నాయి చీలికలు కూడా. ఆ పార్టీ చరిత్రలో లోపల మొదటిసారిగా అంటే ఇప్పుడు రవూఫ్ నాయకత్వంలో 78 తర్వాత రవూఫ్ నాయకత్వం లోపల కూడా ఒక చాలా చిన్న శిక్షణ కూడా ఆనాడు సాయుధ పోరాట విరమణ ఇంకా ఇతర విషయాలపైన కూడా ఆనాడు చీలిపోయినరు ఆనాడు. కాబట్టి అదొక చిన్న చీలికైతే ఆ తర్వాత కేజీ సత్యమూర్తి నాయకత్వంలో ఒక చీలిక జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో కూడా ఒక చీలిక జరిగింది. కాబట్టి ఈ చీలికలు ఏవైతున్నాయో అంటే పార్టీ చీలికలు జరిగినప్పటికీ కూడా ఆ పార్టీ అభివృద్ధి అవుతూ వచ్చింది తప్ప ఏనాడు ఆగలేదు అది. కాబట్టి అయితే ఆ చీలికలకు ఇవాళ చీలికలకు చాలా డిఫరెన్స్ ఉంది, క్వైట్ డిఫరెన్స్ ఉంది.